Hey people, this is Chintalgi, and today we are going to review a very viral and very famous product, which is Deconstruct Brightening Lip Balm. నేను ఇది తీసుకొని 2 months అవుతుంది అనమాట. బట్ నాకు తెలిసి నేను యూజ్ చేసింది ఓన్లీ లైక్ ఒక 10 to 15 times మాత్రమే యూజ్ చేసింటా. బికాస్ మనం అప్లై చేసినప్పుడు అది అన్ని లిప్ బామ్స్ లాగా సెటిల్ అవ్వదు అనమాట. అది ఎలా ఉంటుందంటే లీవ్స్ గ్రెయిన్స్ అనమాట. గ్రెయిన్స్ టైప్ స్ట్రక్చర్స్ ఉంటుంది. అవి మన లిప్స్ పైన ఉండిపోతాయి అనమాట. సో దానివల్ల నాకు టెక్స్చర్ ఏదైతే ఉందో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఈ లిబామ్‌లో 1% వైటమిన్ సి అండ్ 0.1% రిసోర్సినల్ ఉంటదనమాట. వైటమిన్ సి ఆఫ్ కోర్స్ వి నో దట్ ఇట్ ఈస్ ఫర్ బ్రైటనింగ్ ఫర్ లిప్స్ అండ్ రిసోర్సినల్ ఇస్ ఆల్సో ఫర్ మాయిశ్చరైజింగ్ అండ్ ఆల్సో ఫర్ బ్రైటనింగ్. అండ్ ఈ లిబామ్‌లో డర్మో స్పెసిఫిక్ ఏంటంటే ఎస్‌పీఎఫ్ 30+ అనమాట. అంటే సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. విచ్ వర్క్స్ లైక్ దిస్ వర్క్స్ ఆన్ పిగ్మెంటేషన్, లిప్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్ డ్యామేజ్ అండ్ హైలీ ఎఫెక్టివ్ యట్ జెంటల్ అనమాట. వైటమిన్ సి హెల్ప్స్ విత్ లిప్ discoloration, resortional fights against pigmentation caused by sun అనమాట. యాక్చువల్లీ ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని బ్రాండింగ్ ఇచ్చిందనమాట. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ కూల్ ఫ్రాగ్రెన్స్, నాట్ అ వెరీ లైట్ ఫ్రాగ్రెన్స్. మనం ఓకే దట్ ఈస్ బేరబుల్ అన్నట్టు నా ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ డెమటాలజికలీ టెస్టెడ్ అండ్ సల్ఫైడ్ అండ్ పారాబెన్ ఫ్రీ. యాక్చువల్లీ ఈ లిప్ బామ్ వచ్చేసి 4 grams వస్తుంది అనమాట. నాకు ఎందుకు ఈ లిప్ బామ్లో నచ్చలేదంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రెయిన్స్ అప్లై చేసినప్పుడు కానీ అప్లై చేసిన తర్వాత కానీ మన లిప్స్ పైన గ్రెయిన్స్ లాంటి స్ట్రక్చర్స్ వదిలేస్తుంది అనమాట. సో దానివల్ల నాకు అంత నచ్చలేదు. అండ్ ఐ బీన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ 2 months అండ్ ఐ థింక్ ఐ డిడెంట్ హ్యావ్ సీన్ మీ రిజల్ట్ లైక్ క్లియరింగ్ మై పిగ్మెంటేషన్ ఆన్ ద లిప్స్. యూ కెన్ సీ ఆఫ్టర్ ట్విస్టింగ్ ఆల్ ద లిప్ బామ్ అవుట్ ఒక వైట్ కలర్ స్ట్రక్చర్ అనేది లిప్ బామ్ చుట్టూ ఫామ్ అయిపోయింది అనమాట. ఓన్లీ ఫర్ జస్ట్ 2 months. 2 months కూడా అవ్వదేమో, ఐ థింక్ 1.5 month అట్లా అవుతుంది నేను తీసుకుని. అంత తక్కువ టైంలోనే చుట్టూ అలా ఫామ్ అయిపోయి లైక్ ఐ డిడెంట్ పర్సనలీ లైక్ ద స్ట్రక్చర్ అనమాట. బట్ మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తుండే ముందు అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్ would work for them like for pigmentation they have seen some change in the lips అని చెప్పి. బట్ నేనైతే పర్సనలీ ఎటువంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకా మాయిశ్చరైజేషన్ కోసం వస్తే లైక్ ఐ హ్యావ్ యూజ్డ్ విష్ కేర్ బిఫోర్ అనమాట. సో విష్ కేర్ మీద కంపేర్ చేస్తే ఐ థింక్ విష్ కేర్ వర్క్స్ మోర్ ఎఫెక్టివ్లీ రాదర్ దన్ దిస్. బికాస్ నాకు డీకన్స్ట్రిక్ట్లో అంత లైక్ పిగ్మెంటేషన్ పోతుందని చెప్పి, సన్లైట్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి, లేదా మాయిశ్చరైజింగ్ ఉంటుంది, సాఫ్ట్ లిప్స్ ఉంటాయి, ఇట్ మీన్స్ లిప్స్ ప్లంప్ అండ్ పింక్ అని కానీ నేను ఏమీ అబ్జర్వ్ చేయలేదు అనమాట. అంటే నాకు కనిపించలేదు అవన్నీ. నేను కన్సిస్టెంట్గా యూజ్ చేస్తూనే ఉన్నా. బట్ ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ రిజల్ట్స్ ఇన్ దిస్ లిప్ బామ్. If you want a detailed review on Wishkay Lip Balm too, do let me know in the comments and see you in the next video. Bye bye.